ట్రైన్ ఎక్కుతున్నాం గాయ చూడండి గాయ చూడండి ఇదే మన ట్రైన్ ఎక్కాల్సిన ట్రైన్ మన బొబ్బుల నుంచి ట్రైన్ ఎక్కువ అన్న హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రిప్ టు తిరుపతి బ్లాగ్. ఏంటి నాని కనిపిస్తున్నారు, వాయిస్ ని వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఏంటంటే నాని ట్రిప్ వెళ్తున్నారు, నేను వెళ్ళలేదు. సో వాయిస్ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నాని వాళ్ళు టికెట్ తీసుకొని బొబ్బిలి నుంచి వైజాగ్ వరకు వెళ్ళాలి. 2 o'clock కి వైజాగ్ లో ట్రైన్. సో బొబ్బిలిలో టికెట్ తీసుకొని వైజాగ్ రీచ్ అయిపోయారు. వైజాగ్ లో దిగిపోయారు గైస్. కానీ ఏంటంటే అక్కడ ఆటో ఎందుకు ఎక్కారో నాకే తెలియదు గైస్. ఎందుకు నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తున్నావు, అలాగైతే నాని ఇవ్వనొచ్చు కదా నీకు తెలియనప్పుడు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాని ట్రిప్ వెళ్ళి రావడం వల్ల తనకి కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చేసింది. సో వాయిస్ చేంజ్ అవ్వడం వల్ల తనకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. పాపం నేనే ఎడిటింగ్ చేస్తున్నాను. మరి ఎందుకు ఎక్కారో మీరే కామెంట్స్ లో అడగండి గైస్, చెప్తారేమో చూద్దాం. సో అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు నలుగురు వెళ్తున్నారు. అందులో మా తమ్ముడు ఒకరు ఉన్నారు. మీకు తెలిస్తే ఎవరో చెప్పండి గైస్. అక్కడ బ్యాగ్ తెగిపోయిందట వాళ్ళ నలుగురిలో ఎవరిదో. సో ఆ బ్యాగ్ కుట్టించుకోవడానికి వెళ్తున్నారంట. సో అక్కడ స్టేషన్ బయటనే ఉంటారు కదా గైస్ కుట్టించిన వాళ్ళు. సో అక్కడ కుట్టించుకుని వెళ్తున్నారు. ఒక ట్రైన్ టైం చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ట్రైన్ పెట్టేసి ఆల్రెడీ లోపలికి వెళ్ళి మా ట్రైన్ ఎప్పుడన్నా ఎక్కడ చూసుకోండి చూడండి ఈ భయ్యా అక్కడ మాయా మాయని ఎందుకు అంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. మనం మాత్రం డమ్మికి వెళ్ళాము. చూడండి వస్తాం వందే భారత్ ట్రైన్ చూడండి. వందే భారత్ వెళ్తున్నాం. వందే భారత్ చూడండి. వందే భారత్ సాయిబు సాయిబు రారా సిక్స్ రా 42 చూడండి మన కోచ్ అయితే ఇదని 6 ఎగలకైతే వచ్చేసాం. అరే 44 546 ఇవేం రా 5 దెబ్బ కొడతావురా మేము వేస్తాం ఎవరిని కూడా ఎత్తావురా అంకుల్ సిద్ధు హాయ్ సిద్ధు చెప్పురా. వెంకట సాయి ఒక అమ్మాయిని చూసాడు. ఆ అమ్మాయి ఇష్టపడ్డాడు. వాళ్ళ నాన్న వీడికి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న ఈయన కొడుతున్నా అన్నాడు. కన్నా ఉంటామా ఆడ ఆడ కాంప్రమైజ్ చేసాడు. మరి ఏం చేస్తాం. చాలు సునీల్ అయితే బిర్యానీ అయితే జొమాటో అయితే ఆర్డర్ పెట్టాం గైస్. చూడండి మా పార్సల్ అయితే మారిపోయింది. ఇప్పుడు ఇవ్వండి జొమాటో బ్రో ఈ బ్రో తెచ్చిచ్చింది. ఫుడ్ డెలివరీ చేద్దాం. ఆర్డర్ అయితే మారిపోయింది. ఆర్డర్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. అడుగురా స్టేషన్ అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టండి జొమాటో నుంచి.
పన్నీర్ బిర్యానీ ఒకటి, కాజు పన్నీర్ ఫ్రై ఒకటి, ఫ్రైడ్ ఒకటి. బార్డర్ అయితే మారిపోయింది, మళ్ళీ బార్డర్ వస్తుంది. పార్టీ కార్డ్ చేసుకుని ట్రైన్ లో వచ్చేస్తాం. ఆర్డర్ మారిపోయింది, ఆర్డర్ మారిపోయింది. సాయి రాసే బిర్యానీ ఉంది, నాన్ వెజ్ లోపల ట్రైన్ చేస్తారు. పన్నీర్ బిర్యానీ ఏంటిది? పన్నీర్ ఇంకేంటి? తినడమే కొనడమే ఏంటిది? చికెన్ ఏంటి లేదు, ఉల్లిపాయలు గిల్లిపాయలు. సిరిసేనడా సిరిసేనా చిన్ను చిన్ను ఫ్రెండ్స్ తో వెళ్ళారు కదా గైస్, సో ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో మొత్తం రా వీడియోనే పెట్టేశాను, అందులో ఏమీ తీయలేదు. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి. మొత్తం నేచర్ ని అంతా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. చూడండి గైస్, మా కంప్లైంట్ నెంబర్ మాట్లాడాం, వస్తామని చెప్పారు. ఆడ చూడండి పైన కూర్చొని అమ్మాయిని చూస్తున్నాడు వ్యాపగాడు. ఇక్కడ వాళ్ళ కోచ్ లోని ఛార్జింగ్ పాయింట్ పనిచేయట్లేదని చెప్పి రైల్వే హెల్ప్ లైన్ ఫోన్ చేశారంట గైస్. సో కాల్ చేయగానే ఒక 30 minutes లో అయితే వచ్చారంట, వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయారంట. ఆ విషయం చెప్తున్నారు. ఛార్జింగ్ పాయింట్ పనిచేయట్లేదు కంప్లైంట్ వచ్చారు. మనం కంప్లీట్ చేసిన ½ an hour వచ్చింది. నాని ఇక్కడ గేట్ దగ్గర ఎందుకు నించున్నారంట గైస్, రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది మనకి చూపిద్దామని నించున్నారంట. నాకు ఇంటికి వచ్చాక చెప్పారు, నేను చేతిలో 10 rupees కాయిన్ పట్టుకున్నాను, మనకి యూట్యూబ్ లో చాలా త్వరగా సక్సెస్ రావాలి అండ్ మంచి రీచ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పి అక్కడ అనుకుంటున్నారట. కానీ మనం వాయిస్ క్లారిటీ వింటే మనకి అది అర్థమవుతుంది. నేను వినలేదు కానీ తను చెప్పారు. సో ఆ 10 rupees కాయిన్ వేసి ఇలా మొక్కుకున్నారంట. ఇంకా ఏంటంటే అసలు ఆ వాటర్ లో ఎందుకు కాయిన్స్ వేసి మొక్కుకుంటారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి గైస్. నేనైతే ఏమనుకుంటున్నానంటే అప్పట్లో మనకి కాయిన్స్ ఉండేవి కదా గైస్. అప్పట్లో అంటే మన జనరేషన్ కాదు, మన ఫాదర్స్ 4 fathers జనరేషన్ లో ఉండే కాయిన్స్. ఆ కాయిన్స్ అనేవి వాటర్ లో వేస్తే వాటర్ ప్యూరిఫై అయ్యి తాగడానికి మంచి వాటర్ లాగా పడింది గైస్. మీరు చూసారా అక్కడ నాని లిప్ మూమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేశారా? నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. నేను చెప్పిన సైన్స్ నిజమో కాదో మీరు చెప్పండి గైస్. మీలో ఎవరికైనా తెలిస్తే మీరు చెప్పండి. నేనైతే అనుకుంటున్నాను అలానే అని చెప్పి, కానీ ఏంటో మనకి ఇప్పటి వరకు తెలియదు. సో ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం చూపిస్తున్నారు. ఐ గెస్ ఇది రాజమండ్రి బ్రిడ్జ్. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు గైస్, సో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే మీరు చెప్పండి. ఇక్కడ పుష్కరాలకు కూడా వెళ్తూ ఉంటారు కదా గైస్ అనుకుంటా, నాకు అయితే అంతగా తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు.
సో మీలో ఎవరైనా ఇక్కడ రాజమండ్రి నుంచి ఈ వ్లాగ్స్ చూస్తూ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది మన రీచ్ ఎంతవరకు వెళ్తుందో. బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో. అండ్ ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్స్లో కూడా చెప్పండి. మీరు చెప్తే మాకు తెలుస్తాయి అండ్ మేము అవి చేయడానికి కూడా మాకు అర్థమవుతాయి. టైం కూడా చూడొచ్చు. తిరుపతికి వచ్చేసాం గాయస్. ట్రైన్లో ఫుల్ ఖాళీ అయిపోయింది. వచ్చాం అందుకే కొన్నారు మొహన్ గడ్డ చూడండి. ఇక్కడికి వెళ్తుంది పాడవుతున్నాం. చూడండి వెళ్ళిపోతున్నారు ముందుకి వచ్చే. ఇప్పుడు మనం అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అలిపిరి మెట్లకి వెళ్ళాలి. ఒకటే అలిపిరి మెట్లకి వెళ్ళాలంటే అక్కడ ఆటో ఎక్కాలి. ఒకసారి వెళ్తున్నాం. అలిపిరి మెట్లకి బస్సు ఎక్కిన తర్వాత అక్కడ డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత ప్రయాణించి అక్కడమే ఓకేనా. చూడండి అదో నాకు తెలిసి వీళ్ళు అలిపిరి మెట్లు ఎక్కడానికి ఆటో ఎక్కారు అనుకుంటాను గైస్. నాకు తెలిసి బస్సెస్ కూడా ఉంటాయి కానీ వీళ్ళు బస్సులో వచ్చినంత వరకు వెయిట్ చేయరు. సో ఆటో ఎక్కేసి ఉంటారు. ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా లగేజ్ అంతా పెట్టుకొని నెక్స్ట్ స్టార్ట్ చేయడమే ఉంటది. ఎలా ఎక్కుతారో ఏంటో చూడాలి. నేనైతే ఇప్పటి వరకు ఎక్కలేదు గైస్. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను కానీ ఇప్పుడు గుర్తులేదు. అప్పుడు కూడా నేను మెట్ల మీద వెళ్ళానో తెలియదు గైస్. మా తమ్ముడు అయితే చాలా సార్లు వెళ్ళాడు. ఇప్పుడు చూడాలి. లగేజ్ రూమ్ లో బ్యాగులు పెట్టి వచ్చింది. కదా ఆంటీగా దగ్గర మరి టిఫిన్ షాప్ తీసుకెళ్తున్నారు మాకు. దగ్గరుండి మరి టిఫిన్ షాప్ తీసుకెళ్తున్నారు మాకు. చూడండి మా గైడ్ వీడే. టిఫిన్ షాప్ అయితే వచ్చేసాం. ఇది టిఫిన్ షాప్ అనమాట. చెప్పు చాలా బాగుంది. టిఫిన్ ఎలా ఉంది? అలిపిరి మెట్లలో టిఫిన్ చేస్తున్నాం కదా. చూడండి టిఫిన్ చాలా బాగుందంట. ఈ టిఫిన్ తినేసి ఇక మొదలెడదామా? నిన్న ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు గైస్. అంటే మరి నైట్ కి ఏం తినలేదంట. సో ఇప్పుడు మార్నింగ్ 4కి అంతగా దిగారు. ఇప్పుడు తింటున్నారు. తినేసి స్టార్ట్ చేస్తారు. మరి ఎనర్జీ రావాలంటే తినాలి కదా గైస్. సో దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అనేది ఉన్నది. నేను అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి గైస్. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి గైస్. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది కదా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో. సెకండ్ పార్ట్ లో అయితే చాలా ట్విస్ట్స్ అండ్ మిరాకిల్స్ ఉన్నాయి. మిస్ అవ్వకండి. స్టే ట్యూన్.